ఒక కాలర్ ఉన్నారు, సుబ్బారాయుడు గారు కడప నుంచి. నమస్కారం సుబ్బారాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ అందరికి నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మా భార్య రాజశేఖర రెడ్డి ప్రారంభించిన అభయస్థం పింఛన్ లో కొన్నాళ్ళు డబ్బు కట్టిన తర్వాత ఆమె అర్హులైన తర్వాత పింఛన్ వస్తా ఉండే సార్. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత అందరు ముఖ్యమంత్రులు పింఛన్ అలాగా కంటిన్యూ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పింఛన్ ఎందుకో కట్ చేశారు సార్. ఓకే. సరే దీనిపై నేను 2 నెలలు ఖాళీగా ఉండి 2-3 నెలల తర్వాత ఇప్పుడు కలెక్టర్ 2 నెలల కింద ఒక పిటిషన్ మళ్ళీ ఒక పిటిషన్ వేశాను. ఫస్ట్ ఉన్న కలెక్టర్ మాత్రము ఆయన డిఆర్డీ ఆఫీస్ కు రికమెండ్ చేసినాడు ఈ పింఛన్ ప్రారంభించు అని. ఆమెకు క్యాన్సర్, షుగరు, కంటి జబ్బులు, గుండె జబ్బులు అన్ని రకాలు ఉన్నాయి. 74 సంవత్సరాలు సార్ ఆమెకు. ఇప్పుడు ఆ పెన్షన్ పొందాలంటే కలెక్టర్ నుంచి మళ్ళీ నాకు ఎటువంటిది రాలేదు. ఫస్ట్ కలెక్టర్ మాత్రం ఇట్లా డిఆర్డిఏ ఆఫీసర్ కు నేను రికమెండ్ చేస్తానని నాకు కాగితం ఇచ్చాడు. తర్వాత ఇది పెన్షన్ రాబట్టుకోవాలంటే ఏమన్నా ఉందా సార్ మార్గం? మీరు ఒక పని చేయండి సార్. ఇప్పుడు అక్కడ మీకు పెన్షన్ ఆఫీసర్ ఒకటి ఉంటారు. ఈ పెన్షన్ పే చేయడానికి ఒక పెన్షన్ ఆఫీసర్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాడు. అతనికి మీరు ఈ ఎందుకు సమాచారంలో మీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరుస్తూ ఈ పెన్షన్ దేనికోసం ఆఫ్ చేశారు, ఏ కారణాల చేత మాకు పెన్షన్ మళ్ళీ మీరు ఇవ్వట్లేదు, ఆ కారణాలు మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము అని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టండి. ఒకవేళ ఆ అప్లికేషన్ అతను 30 రోజుల లోపటగా ఇవ్వకుంటే మీరు ఆ సంబంధిత కమిషనర్ దగ్గర, సమాచార కమిషనర్ ఉంటాడు, అతని దగ్గర అప్లికేషన్ పెడితే అతని ఆఫీసర్ని సంబంధిత ఆఫీసర్కి నోటీసులు పంపించేసి ఆ ఆఫీస్కి పిలిపించిస్తాడండి. ఒకవేళ అతను సహేతుక కారణాల లేకుండా మీ పెన్షన్ కనుక ఇవ్వకుండానట్లయితే దాని మీద అతను ఆ సమాచారం ఇవ్వకున్నట్లయితే అతను డెఫినెట్గా అతని మీద ప్రతి రోజుకు ఫైన్ వేసేసి, ఒకవేళ ఇంకా ఏమైనా ఇల్లీగల్గా ఇంకేమైనా కార్యక్రమాలు చేసినట్లయితే ఉంటే మాత్రం అతని ఉద్యోగం తీసేసినప్పుడు అతనికి అధికారం ఉంటుంది. అట్లా మీరు ఆ సమాచారం పొందిన తర్వాత రియల్గా అతనికి ఒక సహేతుక కారణాలతోనే మీ పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి సమాచారం మీకు కనుక వస్తే, ఒకవేళ ఆ కారణాలు మీకు సరి అయినవిగా మీరు భావించకుంటే మీరు సంబంధిత కోర్టులో లేదనంటే మీ ఆఫీస్లో ముందు ఫస్ట్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుని ఆ తర్వాత ఆఫీసర్ గారు స్పందించకుంటే మీరు వెంటనే కోర్టును అప్రోచ్ కావచ్చండి. సార్ మరో కాలర్ ఉన్నారు, రాంప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం రాంప్రసాద్ గారు. నమస్తే అండి సార్. మీ సమస్య ఏంటండి? నాకు సమస్య ఏం లేదండి, కాకపోతే నాకల్లా ఒకటే బాధ. ఈ అంబేద్కర్ అసలు ఇంత చెప్తున్నారు మీరు. చెప్పండి. నాకేమీ సమస్యలు లేవు. టీవీ నుంచి కొంచెం ముందుకు రండి. బాధ ఒకటే, సామాన్యులకు అసలు న్యాయం జరుగుతుందండి. మన అంబేద్కర్ రాజ్యాంగం ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగం ఏమన్నా ఇక్కడ నడుస్తుందా? మన దేశంలో అంత అవినీతి, డబ్బున్న వాళ్ళకు అన్యాయం, లేని పేదవాళ్ళకు అన్యాయం, మధ్యతరగతి వాళ్ళని అసలు పట్టించుకోరు. ఇదేనా మన రాజ్యాంగం? అసలు భారతదేశంలో న్యాయం జరుగుతుందా 29 రాష్ట్రాల్లో? అసలు దీని గురించి అసలు ఎవరు మాట్లాడరండి. ఏ మీడియా అయినా డబ్బున్న వాళ్ళని చూస్తుంది. రాంబాబు గారు, భారత రాజ్యాంగం ఉన్నది కనుకనే ఇవాళ మనం ఇక్కడ ఉండగలిగినామండి. భారత రాజ్యాంగంలో ఏం పొందుపరిచారంటే ప్రధానంగా పౌరులకు హక్కులు కనుక హరించి వేస్తే ఫండమెంటల్ రైట్స్ అని ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది రాజ్యాంగంలో. ఎవరికైనా తన వ్యక్తి స్వేచ్ఛకు కానీ ప్రాణానికి కానీ ఆస్తికి కానీ ఎలాంటి నష్టాలు జరిగినా వాటిని ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసినట్లుగా ఫీల్ అయ్యి కోర్టులు మనకు ఆ రైట్లను మనకు తిరిగి ఇప్పించడానికి కోర్టులు సిద్ధంగా ఉంటాయండి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడానికి సంబంధిత హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టుకు పూర్తి అధికారాలు ఉండుంటాయండి. కింది కోర్టులకు అలాంటి హక్కులు లేవు. తర్వాత రాజ్యాంగం ఉందా లేదంటే రాజ్యాంగం ఉంది, కాకపోతే దాన్ని అమలు చేయడంలో మీకు ఇబ్బందులు వచ్చేస్తుండవచ్చు. అవినీతి అనే విషయం ఏంటంటే అది చాలా పెద్ద సమస్యనండి. దాన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. అవినీతి అధికారులు కూడా అవినీతి నిరోధక మనకు ఒక డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళు పాటుపడితే వాళ్ళను అవినీతి నిరోధక అధికారులకు మనం సమాచారం ఇచ్చేసి అక్కడ మనం పొందడానికి వీలైద్దండి. అయితే సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ఎంత పెద్ద రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా పౌరులు దాన్ని ఆచరించినప్పుడు లేదంటే అధికారులు దాన్ని అమలుపరిచినప్పుడు దానికి అది నిష్ప్రయోజనంగానే ఉంటుందండి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనకు ఈ సోషల్ కాన్సెప్ట్ పెరిగి మనకి ఈ చైతన్యం పెరిగితే మాత్రమే ఏ రాజ్యాంగమైనా అది అమలు. ఒకవేళ దుర్మార్గమైన రాజ్యాంగమైనా దాన్ని అమలుపరచాలంటే ముందు కాన్సెప్ట్ మనకు ఆ చైతన్యం ఉండాలి. కానీ మన భారత రాజ్యాంగానికి సంబంధించినంత వరకు అయితే ఇప్పుడు అది భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం అనేది. అందులో మనకు రిటర్న్ అంటే
రాసించబడిన రాజ్యాంగం. దీని ప్రకారమే మనం మన ఫండమెంటల్ రైట్స్ను మన ప్రభుత్వాలను ఎట్లా ఏర్పరచుకుంటున్నామో, మన రాజకీయ నాయకులు, మన రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఇతరత్ర అధికారాలన్నీ కూడా రాజ్యాంగంలో చాలా కరెక్ట్గా పొందుపరిచి ఉన్నాయండి. అవి ఏదైనా వైలేట్ కనుక చేస్తే మన సంబంధిత కోర్టులను మనం ఆశ్రయించేసి ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే మాత్రం వాటిని తిరిగి పొందడానికి మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఉందండి. ప్రాధాన్యంగా ఒక అధికారులు ఎవరైనా వాళ్ళు ఉల్లంఘన చేస్తే మాత్రం మనకు ముందుగా ఈ లీగల్ నాలెడ్జ్ పెరగాలండి. లీగల్ నాలెడ్జ్ పెరగకుంటే కష్టమైందండి.